వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ అనూహ్యంగా కళ్ళెం బిగించిందా? అధికార పగ్గాలు ఒకరి చేతిలోనే ఉంటే ప్రమాదకరమని భావించిన అధిష్టానం తెర వెనుక వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు గాంధీ భవన్ నుంచి సెక్రటరియేట్ వరకు ఏ ఒక్క కమిటీ గురించి అయితే గుసగుసలు వినిపిస్తున్నాయో అదే ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలన గాడి తప్పకుండా ఉండేందుకు ఒక శక్తివంతమైన వేదికను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరి చేతిలోనే అధికార కేంద్రం ఉండకుండా పార్టీ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక కొత్త పవర్ సెంటర్ను తెరతీశారు. పెదవి విప్పితే పెరుగన్నం తిన్న నిజాలు బయటపడతాయన్నట్లుగా ఇప్పటివరకు జరిగిన ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్ వేయడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఎలాంటి దూరం రాకుండా చూసే బాధ్యతను ఈ 8 మంది సభ్యుల కమిటీకి అప్పగించారు. పార్టీ ఆదేశాలను ప్రభుత్వంలో అమలు చేసేలా చూడటమే కాకుండా విధానపరమైన ప్రతి కీలక నిర్ణయం ఇకపై ఈ వేదిక మీదగానే వెళ్లాలని హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సమన్వయ కమిటీ మాత్రమే కాదు, ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు చేసే ఒక సూపర్ పవర్ఫుల్ బాడీగా తయారైంది. ఎవరి మాటకు ప్రాధాన్యత ఉంటుందనే దానిపై ఇప్పుడు గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ వరకు విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కీలక మంత్రులు, పార్టీ నేతలు సభ్యులుగా ఉన్న ఈ కోఆర్డినేషన్ కమిటీదే తుది నిర్ణయం కానుందనే ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా, ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఈ కమిటీలో చర్చించి ఆమోదం పొందాల్సిందేనని తేల్చి చెప్పారు. అడిగేవారు లేకపోతే అన్నదమ్ములైనా శత్రువులవుతారు అన్నట్లు ఎవరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకట్ట వేసేందుకే హైకమాండ్ ఈ చక్రం తిప్పింది. పార్టీ సీనియర్లను కలుపుకొని పోయేలా సీఎంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఈ కమిటీ తెరపైకి వచ్చిందని స్పష్టమవుతుంది. గతంలో కొన్ని అంశాలపై నెలకొన్న చిన్నపాటి విభేదాలకు చెక్ పెట్టడమే దీని అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణ నుంచి నామినేటెడ్ పదవుల పంపిణీ వరకు ప్రతి అంశాన్ని ఈ కమిటీ జల్లెడ పట్టనుంది. ఈ నెల చివరి నాటికి పలు కీలక అంశాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కోఆర్డినేషన్ కమిటీ రాకతో ప్రభుత్వంలో కీలక ఫైళ్ల కదలిక మందగించిందనే వాదన వినిపిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామగుండం టౌన్ ప్రెసిడెంట్ నియామకం కూడా ఈ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినా కొలిక్కి రాలేదు. నేతల మధ్య సరైన ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కీలక పదవుల భర్తీని మరోసారి వాయిదా వేశారు. ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం నిలవవు అన్నట్లు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సరైన సమయంలో పదవులు దక్కకపోతే అది పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అయితే గ్రూపు తగాదాలు, ఎవరికి వారు తమ అనుచరులకే పీఠాలు దక్కాలని పట్టుబడుతూ ఉండటంతో నిర్ణయాలు ముందుకు పడటం లేదు. ఈ నెలాఖరులోగా తేలాల్సిన అనేక అంశాలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సెప్టెంబర్ వరకు హోల్డ్లో పడిపోయే అవకాశముందనే టాక్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పటికీ కమిటీ ఆమోదం లభిస్తేనే తుది జాబితా బయటకు వస్తుందని స్పష్టమవుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుత పరిస్థితులతో మళ్లీ బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటుతో ఈ ప్రక్రియ మరింత జాప్యమయ్యేలా ఉంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి సున్నితమైన అంశాలు తెరపైకి రావడం వల్ల అందరికీ ఆమోదయోగ్యమైన జాబితాను రూపొందించడం కష్టతరంగా మారుతోంది. ఊరు కాని ఊరు వచ్చి ఉంటే ఉత్సవాలు చేయమన్నట్లు తొందరపడి అడుగులు వేస్తే అనార్థాలు వస్తాయని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్క మంత్రి పదవి భర్తీకి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీలో కులాంకషంగా చర్చించిన తర్వాతే తుది జాబితాను ఢిల్లీ పెద్దలకు పంపాలని నిర్ణయించారు. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేదనే టాక్ బలంగా వినిపిస్తుండటంతో ఆశావాహులైన ఎమ్మెల్యేలలో నిరాశ అలుముకుంది. పార్టీ సీనియర్ నేతలు కొందరు మంత్రి పదవులపై గుంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ హైకమాండ్ పరిశీలన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని స్పష్టమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో నడిపించేందుకు అధిష్టానం అమలు చేస్తున్న ప్లాన్ బి ఇప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చింది. ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించి పార్టీ సంస్థాగత బలాన్ని పెంచే దిశగా ఈ కమిటీని అస్త్రంగా మలుచుకున్నారు. ఏ ఒక్కరి చేతిలోనూ సర్వాధికారాలు కేంద్రీకృతం కాకుండా జాగ్రత్త పడుతూ అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని అనుసరిస్తున్నారు. కంచె చేను మేసినట్లు పార్టీలోని కొందరు నేతలే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేయకుండా ఈ కమిటీ ఒక కంచెలా పనిచేయనుంది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం ద్వారా అసమ్మతి గొంతులను అణిచివేయాలనేది హైకమాండ్ ప్రధాన వ్యూహం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కోఆర్డినేషన్ కమిటీ ద్వారానే అన్ని జిల్లాల పర్యటనలు, సమన్వయ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా చూడటంతో పాటు పార్టీ క్యాడర్లో జోష్ నింపే బాధ్యతను కూడా ఈ కమిటీ సభ్యులకు అప్పగించారు. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు పార్టీ రూపురేఖలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి పాలనా పరంగా కొన్ని పరిమితులు ఏర్పడినప్పటికీ పార్టీలో అందరితో కలిసి పనిచేయాల్సిన నిబద్ధతను ఇది గుర్తు చేస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు పదవుల కోసం అవసరమైన పైరవీలు చేసేవారికి ఇకపై ఈ కమిటీతో చెక్ పడే అవకాశం ఉంది. ఏ నిర్ణయమైనా సమిష్టి కృషితోనే జరగాలనే హైకమాండ్ సూత్రం భవిష్యత్తులో ఎంతవరకు సఫలమవుతుందనేది వేచి చూడాలి. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై సెప్టెంబర్లో స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కొత్త పవర్ సెంటర్ రాకతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. రానున్న రోజుల్లో ఈ కమిటీ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.